హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే టమాటా పప్పు అండి. ఇది చక్కగా వేడివేడి అన్నంలోకి అండ్ అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఎంత వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి ఇది. ఈజీగాను త్వరగాను చేసుకోవచ్చు, క్విక్గాను చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కనుక మీరు చేసుకున్నారంటే. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగానే నేను ఒక గ్లాస్ కందిపప్పు ఒక బౌల్లో నానబెట్టేసుకున్నానండి. ఒక 15 మినిట్స్ అలాగా నానిన తర్వాత దాన్ని ఒకసారి వాష్ చేసుకొని ఇంకెలాగా కుక్కర్ గిన్నెలోకి వేసుకున్నాను. అండ్ అలాగే టమాటాలు రెండు టమాటాలు వేస్తున్నానండి, స్లైసెస్గా కట్ చేసి వేస్తున్నాను. అండ్ అలాగే ఒక ఆనియన్ కూడా స్లైసెస్గా కట్ చేసి వేస్తున్నాను, ఒక చిన్న ఆనియన్. అండ్ అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి, మధ్యలోకి సగానికి కట్ చేసుకొని. అండ్ అలాగే వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే కారం కూడా వేస్తున్నానండి ఇక్కడ. సో కారం అనేది కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే ఒక 2 చిల్లీ కూడా వేసాం కాబట్టి. అండ్ అలాగే వీటితో పాటు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. చూడటానికి లుక్ వైజ్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇంకా ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను ఇంకా ఇక్కడ నేను, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయండి ఇంకా మన ఈ టమాటా పప్పులోకి. సో ఇలాగ ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టేసుకొని ఇంకా మనం ఒక 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇంకా. సో విజిల్ అయిపోయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆపేసుకొని విజిల్ తీసుకొని ఇంకా మనం ఇలాగ మూత తీసుకొని చక్కగా మంచిగా మన పప్పు అనేది ఉడికిందండి, టమాటా పప్పు. సో ఒకసారి మొత్తం కూడా ఇలాగ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ అలాగే దీంట్లోకి ఉప్పు కారం సరిపోయిందని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇంకా. సో ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 1.5 గరిటె ఆయిల్ వేసాను. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి వేస్తున్నాను. అండ్ అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేస్తున్నానండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే కొంచెం జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఇంకా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నాను టేస్ట్ కోసం అనేసి. ఇలా పోపు వేసుకున్న తర్వాత ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా పప్పులోకి పోపు వేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉండే టమాటా పప్పు చక్కగా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.